మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించామని సంఘం నాయకులు తెలిపారు. మహనీయులకు మణిహారం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నల్గొండ పట్టణంలోని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ భవనంలో మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను మహనీయులకు మణిహారం పేరుతో ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతి నెల మొదటి మరియు చివరి వారంలో మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులతో పాటు ప్రముఖులతో మహనీయులకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అంబేద్కర్ భవనంలో మరియు దళిత వాడలలో సోదర భావాన్ని పెంపొందించే విధంగా సహపంక్తి భోజన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయనట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ తమ వంతుగా సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాస్ గౌరవ అధ్యక్షుడు కత్తుల షణ్ముఖ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు పెరిక కరణ్ జయరాజ్, జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు పెరిక ఉమామహేశ్వర్, ఉపాధ్యక్షులు కత్తుల తులసీదాస్, కోశాధికారి శ్రవణ్, ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య, నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు చింత శివరామకృష్ణ, పెరిక చిట్టి, కత్తుల సన్ని, తలకొప్పుల రాజు, కందుల మోహన్, వంగూరి రవి, పల్లె శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహనీయులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ల జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరము ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఆ మహనీయుల యొక్క జీవిత చరిత్రనే కానివ్వండి, సమాజంలో సాంఘికంగా, రాజకీయంగా అసమానతలను తొలగించి ఒక దళిత వర్గాలని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చినటువంటి ఆ మహనీయుల చరిత్రను కానివ్వండి, వారి యొక్క కృషి కానివ్వండి, వారి యొక్క త్యాగాన్ని కానివ్వండి, ఈ యొక్క సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే ఉద్దేశంతో మరి ఆ మహనీయుల యొక్క జయంతి వార్షిక ఉత్సవాలని మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాస్ ఆధ్వర్యంలో ఈ యొక్క నల్లగొండ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుటకు మా యొక్క మాస్ తీర్మానించడం జరిగింది. సంవత్సరం పొడుగునా ఆ మహనీయులకు నివాళులు అర్పించే విధంగా మహనీయులకు మణిహారం అనే కార్యక్రమాన్ని మాస్ ఆధ్వర్యంలో చేపట్టుటకు మా యొక్క సంఘం ఏకగ్రీవంగా తీర్మానించి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రజలని మమేకపరిచి, వారిని ఉత్తేజపరిచి, వారి యొక్క జీవితాలను గురించి కానివ్వండి, వారు చేసినటువంటి త్యాగాలను కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలకు వివరించే విధంగా ప్రతి వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఆ మహనీయునికి నివాళులర్పించి ఆ యొక్క వార్డు ప్రజల చేత, వార్డు ప్రముఖుల చేత, వార్డు కార్పొరేటర్ల చేత ఆ మహనీయునికి నివాళులు అర్పించి ఆ వార్డులనే సోదర భావంతో, సమానత్వ భావంతో అందరం కలిసి సహపంక్తి భోజనం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ దళిత, క్రైస్తవ, మాదిగ, మతోన్మాద, మతం, కులం వైపు ఈ సమాజం ప్రయాణిస్తుందనేది ప్రతిరోజు జనం నోట్లో, నాయకుల నోట్లో, దేశం నోట్లో, సమాజం నోట్లో ఇదే పదం పలుకుతుందనేది మనం గమనిస్తున్నాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా నల్గొండలో మాస్ తీసుకుంటున్న కార్యక్రమాల పట్ల మాదిగలు బాగా ఆకర్షితులై 5,000 రూపాయలు వాళ్ళకు అక్కడ ఖర్చులకు ఇచ్చి, చావు కార్యక్రమంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు కాబట్టి అక్కడ భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వస్తుండటం అనేది ఇవాళ నల్గొండ పట్టణంలో, నియోజకవర్గంలో కూడా మాదిగలు చాలామంది మాకంటూ ఒక సంఘం ఉంది. మహనీయులు అంబేద్కర్, జగ్జీవన్ రామ్ వాళ్ళ ఇద్దరి నాయకులకు ఒక వార్షిక సంవత్సరం, ఒక సంవత్సరం మొత్తం కూడా ఒక వివిధ కార్యక్రమాల ద్వారా వివిధ సంఘాల నుంచి, వివిధ పార్టీ నాయకుల నుంచి, అధికారుల నుంచి, వివిధ సామాజిక కులాల నుంచి పిలిచి వాళ్ళకి నివాళులు అర్పించి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడం అనేది మాస్ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేది అందరూ కూడా సహకరించి మాస్ను ప్రోత్సహించాలని కోరుతున్నాం. ఈ సంవత్సరం మొత్తం కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరం వాడకట్టు నల్లగొండలోని ప్రతి వాడకట్టుకు పోయి అక్కడ అంబేద్కర్ గారికి కానీ, జగ్జీవన్ రావు గారికి కానీ నివాళులు అర్పించాలనుకున్నాము. అట్నే ఆ వాడకట్టులోని
వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళని ఉంటే వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఎక్కడెక్కడ ఏం చేస్తారు, డాక్టర్ చదివిన వాళ్ళు లేకుంటే ఇంజనీర్ చదివిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయితే వాళ్ళందరినీ జమ చేసి వాళ్ళకేమైనా ఉపాధి కల్పించాలని లేకుంటే ఏదైనా కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇప్పించాలని ఆలోచనతోని మీ సంఘం మొత్తం ఉన్నది. అట్నే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులందరూ పాల్గొని ఈ సంఘానికి సహాయ సహకారాలు అందించాలి. మన జాతిని జాగృతం చేయాలి, మన మాదే జాతిని ఎంతో ముందుకు తీసుకుపోవాలి, ఆలోచన చేయాలి.